ఏం చేస్తారమ్మా? రాగి పిండితో బర్ఫీ చేస్తున్నా. దేనికి ఏం స్పెషల్ ఉందని? కొత్త ఛానల్ ఓపెన్ చేసిండ్రు కదా, దానికి స్వీట్తో స్టార్ట్ చేద్దామని చేస్తాం. ఛానల్ పేరు ఏంటమ్మా? సరే ఇద్దరం కలిసి చెప్తాం. అత్త కబుర్లు కోడల అల్లరి. దాని గురించి ఇప్పుడు స్వీట్ స్టార్ట్ చేద్దాం అత్తమ్మా. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందే రెడీ చేసింది మా అత్తమ్మ కొబ్బరి తురుము, బెల్లం, రవ్వ, గసగసాలు, డ్రై ఫ్రూట్స్, రాగిపిండి. అత్తమ్మ నెయ్యే పెట్టలేరు, ఇప్పుడు నెయ్యి వేస్తున్నారు. ఫస్ట్ స్వీట్ అంటే నెయ్యే కావాలి కదా, నెయ్యి ఫస్ట్ వేసుకోవాలి. నెయ్యి వేసేసుకొని రవ్వ, ఏం పెడుతురు అత్తమ్మా? బెల్లం. బెల్లం ఒక కప్పు, దానికి ఒక కప్పు వాటర్ వేసి పెట్టాలి. రవ్వ అవసరం అత్తమ్మా? రవ్వ ఎందుకంటే ఈ పిండి పొడి మెత్తగా ఉంటది కదా, క్రిస్పీగా ఉండడానికి రవ్వ వేస్తాం. కొబ్బరి కొంచెం దూరగా వేయించుకోవాలి. మంచిగా ఉంటుంది అత్తమ్మ, సూపర్ ఉంటుంది. తిన్నాక చూసి చెప్పండి. ఏమవుతుంది? ఫ్లాప్ అయితే ఫ్లాప్, హిట్ అయితే హిట్. ఒక్కసారి ఒక స్టెప్ ఫ్లాప్ అయితే మిగతా స్టెప్లన్నీ హిట్ అవుతాయి. అంతేనా అత్తమ్మ? దీంట్లోనే పిండేస్తారా? దీంట్లోనే పిండేస్తారా అత్తమ్మ? ఇది కరెక్ట్ ప్రాసెసేనా? కరెక్ట్. చూసుకో, అయిన తర్వాత చూడు. నాకేదో తేడా కొడుతుంది. గసాలు వేసుకోవాలి. గసగసాలు. సిమ్ పెట్టిరా అత్తమ్మ? హై పెట్టిరా? సిమ్ పెట్టాలి. సిమ్ పెట్టి ఎంచుకోవాలి. హై పెడితే ఇక మాడిపోతుంది. బెల్లాన్ని మర్చిపోవద్దు, ఒకసారి కలపాల. దాన్ని పోసుకొని కలుపుకోవాలి. రాగి పిండి దీంట్లో ఉడకాలి కదా కొంచెం? ఉడకాలి. కొంచెం స్వీట్ చేస్తే సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఇలాచి పౌడి లాస్ట్లో. పక్కన అన్నం కూడా అవుతుంది, ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కాబట్టి. స్వీట్ అయితే అయిపోవచ్చింది. ఇట్లా ముద్దలాగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అది స్ప్రెడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కట్ చేయాలి. రాగి బర్ఫీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దేనికత్తమ్మ? అది కొబ్బరి లడ్డు. ఇందాక కొబ్బరి మీ తురిమిది అది మిగిలిపోయింది కదా, దానికోసం ఇప్పుడు ఆ కొబ్బరి లడ్డూలు. అత్తమ్మలంతా ఇంతే, కొంచెం కూడా వేస్ట్ చేయనియరు. లైక్ చేయండి, కామెంట్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అత్త కబుర్లు కోడలి అల్లరి. థ్యాంక్ యూ.